రండి, ఇలా రండి సీతప్ప గారా. ఓ ముఖ్య రాజుకు మాట్లాడాలి. కూకోండి. ఏంటన్నయ్యా? ఏం లేదు సీతప్ప గారా, ఇన్నాళ్ళ నుంచి నన్ను గురించి మీ కడుపులో, మిమ్మల్ని గురించి నా కడుపులో పెట్టుకున్నాం అనుకోండి. ఏదో సమయం వచ్చింది కాబట్టి కక్కేద్దాం అనిపిస్తుందండి. మీ కులుకులు గమనిస్తుంటే నా గుండె కిలకేస్తాను. మీ మిసమిసలు చూస్తుంటే నా నాన్నరాలు బుసబుసలు ఆడిపోతున్నాయండి. మీ చక్కదనం కిలకెత్తుంటే నా గుండె ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. చిట్టప్ప గారా, నా మాట ఏమంటారండి? అంటే అంత బ్రహ్మాండమైన కార్యం ఏం కాదనుకోండి. ఓ రేత్రి అంతా నాకు శివరేత్రి చేసేయాలండి. ఏంటా మాట? డారామెకులు టంకాలు. చిట్టప్ప గారా, ఈ బంగారాన్ని కోతంత సింగారం చేస్తే మీ సొమ్ము ఏం పోద్దండి? అయినా ఆ దత్తుడు గారు ఎక్కువేంటి, నా తక్కువేంటి చెప్పండి. పోనీ నా యజ్ఞం మీకు నచ్చలేదంటారా? ఏ మోడల్గా తయారవ్వాలో బెత్తాయించండి, అలా ముస్తాబయ్యి వచ్చేస్తానండి. నువ్వు నాశనం అయిపోను, నువ్వు ముదనష్టం అయిపోను. వెళ్ళం బిడ్డలేరు, నువ్వు కాపురం చేసుకోవట్లేదు. నేను కాపురం చేసుకుంటుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావా? అన్నయ్య అన్నయ్య అని కలివిడిగా తిరుగుతుంటే అది అలుసుగా తీసుకుని ఆ మాట అనడానికి నీకు నోరలా వచ్చిందిరా. నోట్లో పురుగులాడా, నీకు అక్క చెల్లెలేరు, పో ఇక్కడి నుంచి. ఇంకోసారి గడపలో కాలు పెట్టావా నీ కాళ్ళు ఎరకొడతాను. సచ్చినోడా. ఆగండి చిట్టమ్మ గారు, అతి సావిత్రి సీతమ్మ గోరులాగా ఉపన్యాసాలు ఇచ్చేయకండి. మరి మీ బాగోతం, ఆ దత్తుడు గారి బాగోతం అంతా మన గుప్పిట్లో ఉందండి. ఒకసారి ఇలా పిచ్చి పిచ్చిగా బాగావా? నేను లేకెడుతుంటే ఉన్నవాళ్ళు తినలేకెడుతున్నారని ఇదేం కర్మం? సూర్యుడికి వెళ్ళడుతున్నా. ఏం లేదు పొన్నయ్య గారు, మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని వచ్చానండి. తలుపేసి ఉంది, ఊకున్నాను, నిద్ర వచ్చింది, పడుకున్నాను, అంతే. అయితే తాళం అందుకుని వ్యవహారం చేరు. రండి బావయ్య గారు, కూర్చోండి. పొన్నయ్య గారు, అయ్యా ఇదేంటిది? ఎవరో లేకుండా చూసుకుంటూ చేస్తున్నారు? ఏం లేదండి, నా గురించి సిట్టిమ్మ గారు మీతో ఏమైనా చెప్పిందా? రామరామ ఏం చెప్పలేదండి. చెప్పే ఉంటది, నా దగ్గర దాచేస్తున్నారు. ఇదేంటి బాబాయ్ గారు, మీరేమైనా పెట్టండి కానీ చక్కలకింతలు కన్నా పెట్టడికైతే నా హృదయం అంతా పదల ఆడిపోతుంది బాబు. మరేం పర్వాలేదు, చెప్పండి. చెప్పమంట చిత్రాలను కూడా ఉత్తరమైతే చింతల తోటలో సిక్కడ్డాదన్నట్టుగా ఉంది మా ఐదారు ఉత్సాన్ని. అదేం లేదండి, నేనంటే సిట్టెమ్మ గోరికి పుట్టెడు ప్రేమ ఉందని నాకు ఆనందం. అవంటే నాకు 2 పుట్లు ప్రేమ ఎక్కువే ఉంది. నీకు వచ్చింది పోయే కాలం, ఇంకెవరికి వచ్చింది? ఎవరికి వచ్చేమిలే ఏడు. ఏడవడానికి ఏముంది, మీరంటే సిట్టెమ్మ గోరికి చాలా ఇది, సిట్టెమ్మ గోరంటే మీకు ఇంకా ఎక్కువ ఇది. అందుకని కొంచెం ఏముంది పూర్తిగా చెప్పు. సిట్టెమ్మ గోరిని కుదరేసాయండి. ఏటట? సిట్టెమ్మ గోరిని కుదరేసాయండి, అంతే కదా. బావయ్య గారు ఎంత అందంగా ఉన్నారా? మొఖం చూడు, సోడా పుట్టి మొఖం, పారపళ్ళు, ఇంకా మీసాలు కదా. ఇంటింటికి ఉంది ఇటుకల పొయ్యి, మా ఇంటికి ఉంది మట్టిపోయినట్టుగా ఉంది మా ఇదారు సంతాని. మా చిట్టప్ప అంటే నీకంత చీపుగా ఉందా? మిమ్మల్ని కూడా సంతోష పెడతానండి పొన్నయ్య గారు. సంతోష పెడతావా? ఏం సంతోష పెడతా? బంగారం తోట. ఇదిగా ఈ కిస్మిస్ కబుర్లు నా దగ్గర ఏం చెప్పక, ఈ సెకపె గోడలు నేనేం పడలేను. ఇదిగా ఏమనుకుంటున్నావో ఏమో, సెంటర్లో నిలబెట్టి 100 మందిని కొనగలను మా ఇదారు చచ్చినాడ. ఇదిగా తలుచుకున్నానంటే ప్రపంచకాన్నే కొనేయగలను. నిలబడి మా ఇదారు దా చూపెట్రా, పొయ్యిలో కొరకచ్చి సోళ్ళంతా సురకలేసేయగలను. పరమేశ్వర. చెట్టమ్మా, పులిహారంటే నీకు పుట్టెడు బాంతటగా మన పొన్నయ్య చెప్పాడు. అందుకని నీకు పెద్దలుగా 7 పులిహార చేసి తీసుకొచ్చాను. తీసుకో. అక్కర్లేదు. అయ్య బాబా, అదేంటి చెట్టమ్మా, నీకోసం నేనెంతో ఇదిగా తెచ్చాను. ఏంటా ఇది? ఇదే
ఇదంటే అదే అదంటే నేనేమి చెప్పలేను కానీ సిట్టమ్మా, సందమావల అంటి నీ అందం, పొందుకైన నీ శరీరకు, కళ్ళు బగుడ్లు కొలిపే నీ కళాకాంతులు చూస్తా ఉంటే పాలకొల్లు గోపురం ఎక్కి పాడినట్టు, అన్నారం కొండెక్కి ఆడినట్టు, సారంగధర వెట్టెక్కి సరసాలు సాగిస్తున్నట్టు కళల మీద కళలు కళల మీద కళలు వచ్చేస్తున్నాయి. మీ తుంపలు తెగ, మిమ్మల్ని తుమ్మిడి పొయ్యా, మీకేం పెద్ద రోగం వచ్చిందనరా నన్ను ఇలా పొడుచుకుంటున్నారు? మీకు నాలాంటోళ్ళు లేరు? ఉన్న వాళ్ళందరూ ఊరికి పెట్టుకుపోయారా, దుంపరాశులు అయిపోయారా, మట్టి కొట్టుకుపోయారా, మంది అయిపోయారా? మీ కళ్ళాలు రేవుల్లో తెగ, మీ తాళ్ళు తెగ. మీ చిట్టమ్మంటే అంత తేలిక ఉందా? నేను రెండో పెళ్లి చేసుకున్నాముడానేగా మీ కంటికి అంత తేడా కనిపిస్తున్నాను. నీ పెళ్ళాన్ని పరాయి మగాడు అడిగితే నీకు ఎలా ఉంటుందా? పాపిష్టి చచ్చినోడా? ఈ పట్టు నాతోనే కాదు, ఏ ఆడదాంతోనైనా ఇలాంటి ఎర్రి ముర్రేషాలు వేశారో నీ ప్రాణంతో పైకి నుంచి ముందా కొడకల్లారా, ఏదో చచ్చినోళ్ళారా, మీ అమ్మ సీతయ్య గారు మీకేదో బాకీ ఉన్నట్టున్నారు. ఇవ్వాలయ్యా, 2000 దాకా ఇవ్వాలా. 2000? అవ్వాకేనా? అవే మాటలు. మనిషి ఎంత తాగుపోతాడైనా సీతయ్య మాట మీద నిలబడతాడయ్యా. ఏం నిలబడతాడో ఏమో పోనిద్దరు. న్యాస్ ఇవ్వకపోతే ఒప్పుకోవచ్చు. అయితే ఉందంటావా? మరి ఆ సిట్టమ చేసే సోకులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? ఆ సిట్టమ కట్టే సీరలు చూసారా? సినిమా యాక్టర్లు పనికిరారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? ఆ దత్తుడి గోరుని బట్టి గుంజుతున్నారు. ఏమిటి? నిజమే? నిజంగానే ఏంటండి, నిన్న ఆ సైకిల్ షాప్ తాతయ్య రేవు దగ్గర నిలేశాడు బాకీ వసూలు చేయడానికి. వెంటనే జమ కట్టేసింది. మీరు కూడా వెళ్ళి నిలయండి, మీ బాకీ కూడా వెంటనే ఊడిపడతాయి. ఇప్పటికిప్పుడు అంత డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తామండి? కాస్త గడివిప్పించండి, ఎలా ఇచ్చేస్తాం. అదేం కుదరదు. తక్షణం నా బాకీ నాకు జమకట్ట తెరవలసిందే. లేకపోతే దావా చేసి డిగ్రీ పొంది పెట్టి బయట బయటకి ఇడిపించేస్తాను. ఏమిటిది? దత్తుడు బాబు, ఈయనకు 2000 బాకీ ఉన్నాను బాబు. ఇప్పుడు కట్టకపోతే కోర్టుకి ఇడుతానన్నారు బాబు. అది కదా అబ్బాయి, ఇవ్వకుండా ఊరికి ఇంటి చుట్టూ తిప్పుకుంటే నన్ను మాత్రం ఏం చేయమంటావు చెప్పు? నా అవసరాలు నాకు ఉంటాయి. ఆ నోటు తీసుకుని మా ఇంటికి రండి, ఆ డబ్బు మొత్తం నేను ఇచ్చేస్తాను. వద్దులే దత్తుడు, నెమ్మదిగా మేమే తీర్చేస్తాం. ఎలా తీరుస్తారు? ఆ తీర్చేదో నెమ్మదిగా నాకే తీర్చండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోకపోతే ఎలా? నాగభూషణం గారు మీరు వెళ్ళండి. అలాగే వస్తాను అబ్బాయి. మొగుడు కాడు మళ్ళీ తాగొచ్చు. ఆల్ రైట్, మేమే దింపుకుంటాం. బుద్ధి లేదు, మరి సన్నత లేదు, ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? అమ్మమ్మ, ఇయాటికి మాత్రం ఏమనకే. ఆ భూషణం గారు బాకీ తీరిపోవడంతో మన మనసు రాజమండ్రిలో ఉండిపోయింది. ఒకటే ఒక లొట్టేసానే, పళ్ళకి కూడా ఎక్కువ ఇస్తేనే. పళ్ళకి విమానం కూడా ఎక్కుతావు. ఎక్కేస్తానే. పొద్దునైతే ఒట్టేస్తావు, రాత్రి అయితే లొట్టేస్తావు. ఇప్పుడే కదా చెప్పాను, రేపు పొద్దున్న తాగితే నీ చెప్పు కొట్టు. చెప్పు కాదు, చీపు రెట్టు కొడతాను. చీపు పెట్టుకున్నా కొట్టు. సిగ్గు లేకపోతే